కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారి పిఆర్ఓ మధు డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారిని తన కార్యాలయానికి పిలిపించి ఒక మనిషిగా కూడా చూడలేదు నన్ను, చాలా దారుణంగా మాట్లాడారు. ఒక అధికారిక కథ పక్కన పెడితే మనిషిగా కూడా నన్ను చూడలేదు అని ఆయన తెగ బాధపడిపోతూ మాట్లాడినటువంటి ఈ ఆడియో వైరల్ అయిన తర్వాత ఆయన ఆ డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారట తాడికొండలో ఎంఆర్ఓగా చేశారట, పెదకాకానిలో చేశారట, జీవి ఆంజనేయులు అయితే ఈయన నరసరావుపేట ఆర్టీఓ చేయమని చెప్పి లోకేష్ గారిని అడిగారట. నేను తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేశా, ఎంఆర్ఓగా ఉండి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశారట ఈ పెద్ద మనిషి. ఎవరైనా ఏ పార్టీ కోసమైనా ఎట్లా పనిచేస్తారో ఆయన చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశా, నేను తెలుగుదేశం పార్టీ పెద్దలందరికీ తెలుసు, తాడికొండ పెదకాకాని ఇక్కడ ఉన్న టీడీపీ వాళ్ళందరికీ తెలుసు నేను ఎంత తెలుగుదేశం పార్టీ మనిషిను. తెనాలి శ్రావణ్ కుమార్ని అడగండి, జీవి ఆంజనేయులను అడగండి, ఈయన రక్తం వస్తే పసుపే వస్తుంది అన్నట్లు మాట్లాడుతూ ఉన్నారు. ప్రస్తుతం సెక్రటేరియట్లో పనిచేస్తున్నారట, తాడికొండ ఎంఆర్ఓ చేశారు, డిప్యూటీ కలెక్టర్ స్థాయి అట. అయితే వీళ్ళ బంధువులు ఏదైతే ఉందో వీళ్ళ బంధువులకి ఎవరికి విడాకులు అయ్యాయట. ఈ క్రమంలో చేబ్రోల దగ్గర 5 కోట్ల విలువైన ల్యాండ్ ఏదో పంచాయతీలో వివాదంలోకి పోయిందట. ఒక మహిళ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ని కలిసి ఆ భూమి నాకు వచ్చేటట్లు చూడండి ఆ స్థలం అని చెప్పి అడిగారట. దీన్ని డీల్ చేయండి అని చెప్పి కేంద్ర మంత్రి వాళ్ళ పిఆర్ఓకి చెప్పాడట. సో వాళ్ళ పిఆర్ఓ డిప్యూటీ కలెక్టర్ని పిలిపించుకుని ఆఫీస్కి ఆఫీసర్గా కాదు మనిషిగా కూడా చూడలేదట. దారుణంగా మాట్లాడారట. నాకు బాధేస్తుంది, తెలుగుదేశం పార్టీ కోసం ఇంత పనిచేశా అని చెప్పి. ఊకోయా స్వామి, ఆ బాధ్యతలో అధికారిగా ఉండి ఒక పార్టీ కోసం పనిచేసాను చెప్పడమే తప్పు. అండ్ తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తే అందరూ ఈయనను గౌరవిస్తారని తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఆ పార్టీ వాళ్ళని చంపేస్తున్నారు. మన వీరయ్య చౌదరిని చంపేసిరి, ఇప్పుడు సుళ్ళూరుపేట దగ్గర ఆయన గురుమూర్తి ఆయన చంపేసిరి. ఈ ఆధిపత్యం కోసం వాళ్ళే చంపుకుంటున్నారు. ఇక నువ్వు పనిచేసిన అంటే అధికారి, మరి నిన్ను తిట్టకుండా ఏమి చూడకుండా ఉంటారా? ఇదంతా డబ్బులు కావాలి, సెటిల్మెంట్లు కావాలి, దోచుకోవాలి, ఏదో ఒక రూపంలో డబ్బు, అంతా డబ్బుకు ముడిపడే. నువ్వు తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసినాను, లేకపోతే లోపల పచ్చ సట్టే ఉంటుంది సార్, పైన కనిపించకుండా కోట్ వేసుకొని ఉద్యోగం చేస్తానని చెప్పు. ఈయన చెప్పింది అదేలే. ఇంకా నేను ఎంఆర్ఓగా ఉండి టీడీపీ కోసం పనిచేశా, టీడీపీ కోసమే అని మొత్తం అధికారిగా మొత్తం టీడీపీ కోసమే పనిచేశారట. మరి ఎవరో ఈయన తెలియదు కానీ ప్రస్తుతం సెక్రటేరియట్లో ఉన్నారట. తాడికొండ ఎంఆర్ఓ చేశారట, పెదకాకాని ఎంఆర్ఓ చేశారట. నేను టీడీపీ కోసం పనిచేస్తే నన్ను టీడీపీకి సంబంధించిన మంత్రి వాళ్ళ పిఆర్ఓ నన్ను పిలిచి మనిషిగా కాకుండా బూతులు తిడుతూ ఉన్నారు దారుణంగా అని చెప్పి అంటూ ఉన్నారు.